పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ముందట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. గత 4 గంటల పాటు మండు టెండలో ఆశా వర్కర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనికి తగ్గ వేతనం ఇవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా 18,000 జీతం ఇవ్వాలి, దాంతోపాటు కూడా అలవెన్స్లన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తున్నా కూడా తమను పట్టించుకోవడం లేదంటూ కూడా వారు ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. వెంటనే తమ సమస్యల పట్ల అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీలో కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీ ముట్టడిస్తామంటూ కూడా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ధర్మారం మండల కేంద్రంలో ఉన్నటువంటి నంది పంప్ హౌస్ వద్ద ధర్మారం మండలానికి సంబంధించినటువంటి రైతులు ఆందోళన బాటపట్టారు. తమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా ఎగువ ప్రాంతాలకు నీళ్లు తీసుకెళ్తున్న నేపథ్యంలో వారంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. నంది పంప్ హౌస్ వద్దకు చేరుకొని అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పుట్ట దశకు వచ్చిన తమ పంట పొలాలకు నీరు ఇవ్వకుండా మోటార్ల సాయంతో ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలకు నీరు ఇవ్వడం ఏంటంటూ కూడా వారు అధికారులను ప్రశ్నించారు. అంతేకాకుండా వెంటనే నారాయణపూర్ పంపింగ్ చేసే అటువంటి మోటార్లను ఆఫ్ చేయాలి, వెంటనే మాకు ధర్మారం మండల కేంద్రంలో ఉన్నటువంటి నంది మేడారం సంబంధించినటువంటి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి 20 గ్రామాలకు పంట పొలాలకు నీరు ఇవ్వాలి, మాకు నీళ్ళు ఇచ్చిన తర్వాత మిగిలిన నీటిలను మాత్రమే పైకి ఎగువకు పంపింపు చేసుకోవాలంటూ కూడా వారు ఈ సందర్భంగా అధికారులను డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఈ నెల 21వ తేదీ నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా 10వ తేదీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 10వ తేదీ పరీక్షల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. అంతేకాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా మౌలిక వసతులన్నీ కూడా సరిగ్గా ఉండే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు త్రాగునీరు సరఫరా, అలాగే లైటింగ్, వెలుతురు సదుపాయం కావచ్చు, అలాగే ఫ్యాన్ల సదుపాయం వంటి అన్ని మౌలిక వస్తువులు అన్నీ కూడా ఉండే విధంగా అధికారులంతా కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఈ సమావేశ వేదికగా ఆయన అధికారులను సూచించారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మాస్ కాపింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు.